చూస్తున్నారా? ఎట్లా అనిపిస్తుంది గేమ్? కొంచెం గట్టిగా ప్లీజ్. ఎంటర్టైన్మెంట్గా ఉంది. ఓకే, మరి భరణి గారు బయటకు వచ్చేసారు కదా, దానిపైన మీ ఫీలింగ్ ఏంటి? ఆయన ఉంటే బాగుంటుందా, లేకపోతే ఆయన బయటికి రావడం వల్ల ఇంకా మంచిగా ఉంది అనిపిస్తుందా? ఉంటే బాగుంటుంది. గేమ్ పరంగా అయితే తను సూపర్. ఓకే, అలాగే టిపికల్స్ ఇంకా మాధురి ఇలా చాలా మంది వచ్చారు కదా. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చిన తర్వాత గేమ్ ఎట్లా ఉంది? వాళ్ళు రాకముందు ఎలా ఉంది? ఓకే, నీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లలో ఎవరు బాగా నచ్చారు? ఎవరి గేమ్ తీరు బాగుంది? రమ్య. వయసు రమ్య. ఎందుకు రమ్య? తను కొంచెం గేమ్ బాగానే ఆడుతుంది గట్టిగా. తన గేమ్ కొంచెం బాగానే ఆడుతుంది. ఎంటర్టైన్మెంట్. ఓకే, మరి నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు? ఎందుకు ఇద్దరు ఒకటేసారి రీతు అన్నారు? కొంచెం చాలా ఓవర్ చేస్తుంది. ఇప్పుడు మంచిగా ఆడుతుందని చెప్పింది కదా గేమ్. ఇప్పుడు నాకు ఎంత నా మైండ్ గేమ్ మీదే ఉంటుందని చెప్పింది కదా. తను ఫస్ట్ నుంచి అలానే చెప్తుంది నాగార్జున, బట్ తను ఆడట్లేదా? ఇప్పుడు ఫైనల్ వస్తే బెస్ట్. ఇమాన్యుల్ గెలిస్తే తనుజ కొద్దా? తనుజ యావరేజ్. కాదు, ఫస్ట్ సీజన్ నుంచి చూసుకుంటే ఇప్పుడు 9 సీజన్స్ కదా, ఇప్పటి వరకే అందరూ బాయ్సే, మేల్సే ట్రాఫీ గెలిచినారు. అమ్మాయిలలో ఎవరు గెలవలే. అది కూడా ఓటీటీలో అయితే గెలుచుకున్నారు, అది పక్కన పెట్టండి. అసలు సీజన్లో అయితే ఎవరు గెలవలే కదా. మరి ఈసారి ఎందుకు అమ్మాయిలు గెలవకూడదు? ఇంకా స్ట్రాంగ్ గా ఫైట్ చేసే కంటెస్టెంట్స్ ఎవరు లేరా? సుమన్ శెట్టి అప్పటికి బెటర్. అప్పటికి చాలా బాగా మీ ఇద్దరు ఒకటేసారి మాట్లాడుతున్నారు. సేమ్ వర్డ్ సేమ్ థింగ్. తనుజ గురించి ఏం చెప్తారు? తనుజ గురించి ఎలా చెప్తారు? ఇప్పుడు దాకా సేవ్ అవుతూనే వస్తుంది కదా, తనుజ గురించి ఏం చెప్తారు మీరు? నెక్స్ట్ వీక్ తనుజ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు తెలుసా బయట? ఫ్యాన్స్ దానికి అందరికి ఉండొచ్చాము కానీ గేమ్. సరే, టాప్ 5 అంటే ఏం చెప్తారు మీరిద్దరు? టాప్ 5 ఎవరు చెప్తారు మీరిద్దరు? తర్వాత సుమన్ శెట్టి, పవన్. ఎందుకంటావు? అదే కదా కావాల్సింది అందరికి, జనాలకు కావాలి. లవ్ అఫేర్స్ బిగ్ బాస్ కదా ఆడటానికి వెళ్ళింది, లవ్ అఫేర్స్ కాదు చేయడానికి వెళ్ళింది. ఓకే రైట్, ఒకసారి ఇటు తిరిగితే మీరు ఓవరాల్ గా బిగ్ బాస్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఒకరి తర్వాత ఒకరు చెప్పండి, ఇద్దరు ఒకటేసారి వద్దు. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ బిగ్ బాస్? బిగ్ బాస్ ఈజ్ ఏ గుడ్. బిగ్ బాస్ ఈజ్ ఏ గుడ్, బట్ వాళ్ళు చేసేది ఓవర్ గా ఉంది. ఈ వీక్ గెలిస్తే ఇమాన్యుల్ గెలవాలి. ఓకే, మీరు? బిగ్ బాస్ కొంచెం అందరు నిజాల రూపాయలు బయట పెడతాయి. బాగానే ఉంది, ఇమాన్యులే గెలుస్తాడని మా ఇద్దరు ఒపీనియన్. బిగ్ బాస్ అనేది ఒక గ్రేట్ ఆపర్చునిటీ కదా. ఆ ఆపర్చునిటీ కోసం చాలా మంది రోడ్ల మీద పడుకోవడం లేదా నిరాహార దీక్షలు చేయడం అట్లాంటివి చేసి కూడా ఆడదాకా పోయిన వాళ్ళు ఉన్నారు. మరి అంత మంచి ప్లాట్ఫామ్లో ప్లేస్ దొరికినప్పుడు ఎందుకు గేమ్స్ మంచిగా ఆడట్లేదు? రిలేషన్స్ అని ఎందుకు అక్కడ క్రియేట్ చేసుకుంటున్నారు? ఎందుకు ఇక్కడ లేదు, అక్కడే ఉంది. అక్కడైతే అందరూ చూస్తారు కదా, ఫేమస్ అవడానికి కదా. ఓకే డన్, థ్యాంక్ యూ. ఏ క్లాస్ రా మీరు?